అటువంటి తంగిరాల వెంకటేశ్వర అవధానులు గారు అనంత లక్ష్మమ్మ గారులకి 4 కుమార్తెలు జన్మించారు. కొడుకు పుట్టలేదు. కొడుకు పుట్టలేదు కాదు, మహాత్ముడు పుట్టడానికి కావలసినంత పుణ్యం చేయించాలనుకున్నాడు పరమేశ్వరుడు. అప్పటికీ ఆయన నరసరావుపేటలో లేరు కాబట్టి పక్కన ఆ నాగువల్లేరు పక్కన చిన్న పల్లెటూళ్ళలో ఉండేవారు. అక్కడ భగవంతుని యొక్క అనుగ్రహం చేత నాకు మంచి కొడుకు పుట్టాలి అని 365 రోజుల పాటు మహన్యాసపూర్వక రుద్రాభిషేకం చేస్తాను అని సంకల్పం చేసుకుని ఆయన ఆ నాగులేటి ఒడ్డున ఉన్నటువంటి ఊళ్ళో భవానీశంకర దేవాలయంలో వెంకటేశ్వరావధానులు గారు 365 రోజులు మహన్యాసపూర్వక రుద్రాభిషేకం చేశారు. 1 ఏడాది రుద్రాభిషేకం అయిపోయింది. శివకేశవుల మధ్య ఏ భేదం పాటించినటువంటి స్థితి అంకురించేటట్టుగా చెయ్యాలనుకున్నాడో ఏమో కారణాంతరముల చేత వారు పల్లెటూరు విడిచిపెట్టి మచిలీపట్నం వచ్చారు. మచిలీపట్నం వచ్చిన తర్వాత రామచంద్రమూర్తికి సంబంధించి నవరాత్రి ఉత్సవాలు చేస్తూ ఉండేవారు వెంకటేశ్వరావధానులు గారు. అనంతలక్ష్మమ్మ గారు స్వామి ఆంజనేయుణ్ణి కొలుస్తూ ఉండేవారు, నాకు పుత్ర సంతతిని కల్పించు అని. కొంతకాలం అయిపోయిన తరువాత ఒక రాత్రి నిద్రపోతుండగా అనంతలక్ష్మమ్మ గారికి స్వప్నం కలిగింది. ఆ స్వప్నంలో స్వామి హనుమ దర్శనమిచ్చి 3 పళ్ళు చేతిలో పెట్టారు. 3 పళ్ళు చేతిలో పెట్టారు. ఆ 3 పళ్ళు చేతపుచ్చుకున్నటువంటి తల్లికి చటుక్కుని తెలివచ్చింది. ఏమి స్వామి హనుమ కల్లో కనపడి 3 పళ్ళు ఇచ్చారు, దీనికి తాత్పర్యం ఏమై ఉంటుంది అని బహుభంగిమల ప్రశ్న చేశారు. కానీ ఎందుకు 3 పళ్ళు ఇచ్చారు అన్నది అప్పటికి అర్థం కాలేదు. కానీ తరువాతి కాలంలో అది నిరూపణమైంది. ఆ పుట్టినటువంటి మహానుభావుడు 3 యొక్క అనుగ్రహం చేత పుట్టినవాడు. ఒక చెట్టుకి పండినటువంటి పళ్ళు 3 పళ్ళలా కనపడతాయి, కానీ 3 పళ్ళలో ఉన్న రసం, 3 పళ్ళలో ఉన్న రుచి, 3 పళ్ళకి ఉన్నటువంటి పోషక శక్తి ఒక్కటే అయినట్టు 3 దేవతలను ఉపాసన చేస్తే వచ్చినటువంటి వ్యక్తి ఆ 3 కాదని ఒక్కటని చెప్పగలిగిన మహాపురుషుడు అవుతాడు. 1 వారు చేసినటువంటి మహాన్యాసపూర్వక రుద్రాభిషేక ఫలితం, 2 వెంకటేశ్వరావధానులు గారు చేసినటువంటి రామనవరాత్రుల ఫలితం, 3 అనంతలక్ష్మమ్మ గారు చేసినటువంటి హనుమంతుని యొక్క సేవ. ఈ 3 యొక్క కటాక్షముగా భారతీతీర్థ మహాస్వామి వారు కుమారుడిగా జన్మించారు. అందుకే ఆ తల్లి ఏ పేర్లు పెట్టుకుంటానని మొక్కుకుందో, వెంకటేశ్వరావధానులు గారు నాకు కొడుకు పుడితే రామచంద్రమూర్తి పేరు పెట్టుకుంటానన్నారు, ఆవిడ ఆంజనేయ స్వామి పేరు పెట్టుకుంటానన్నారు. ఇద్దరూ చేసుకున్నటువంటి సంకల్పాలకి అనుగుణంగా పుట్టినటువంటి పిల్లవాడికి సీతారామాంజనేయులు అని పేరు పెట్టారు. మీరు ఎప్పుడైనా స్వామివారి అనుగ్రహ భాషణాలు పరిశీలించండి, పరమ ఆర్తితో ఆయన మాట్లాడేది ధర్మం గురించే మాట్లాడతారు. రాశీభూతమైనటువంటి ధర్మము ఈ లోకంలో రామచంద్ర ప్రభువు. రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహ విశేషం చేత జన్మించినటువంటి వారు కనుక వారికి ధర్మమునందు అనురక్తి, ఒకరు ప్రబోధం చెయ్యవలసిన అవసరం లేకుండా జన్మతః ప్రకాశించింది. శీలము అనేటటువంటి దాన్ని నిర్ణయించేది ఏది అంటే ధర్మమే. ఎవడు ధర్మాన్ని పట్టుకుంటాడో వాడే శీల వైభవాన్ని పొంది ఉంటాడు. ఎవడు ధర్మాన్ని విడిచిపెడతాడో వాడి శీలము అనుసరణీయము కాదు. అంత ధర్మానురక్తి దేని వలన కలిగింది అంటే కేవలముగా రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహ విశేషము చేత కలిగింది. వారికి అంత శక్తి ఎక్కడి నుంచి కలిగింది అంటే షష్ఠి పూర్తి అయిపోయిన తరువాత కూడా ఇప్పటికీ ప్రతిరోజు రాత్రి ఎప్పుడో ఏ 12 గంటలకో 1 గంటకో పడుకుని తెల్లవారుసామున మళ్ళీ 3-4 మధ్య నిద్రలేచిపోయి అనుష్ఠానం చేసుకుని 9 అంటే 9 గంటలకి ఖచ్చితంగా సిద్ధమైపోయి అరవిరిసిన నందివర్ధనం పువ్వుల పరమ సంతోషంతో నవ్వుతూ బయటికి రాగలిగినటువంటి ఆ శక్తి ఆంజనేయ స్వామి అనుగ్రహం. ఆ పైన అంతటి మహాజ్ఞాని అయి అపరశంకరాచార్యుల వారై నిలబడగలిగారంటే ఇవాళ శివానుగ్రహం. 3 మూర్తులను పూజ చేసినటువంటి ఫలితము మేళవించి భారతీతీర్థ మహాస్వామి అయి ఈ భూమండలం మీద తిరుగుతోంది. హనుమ 3 పళ్ళు ఇచ్చారు అంటే దాని అర్థం ఊర్ధ్వలోకాలు, భూమండలం, అధోలోకాలు
3 లోకాలను పావనం చెయ్యగలిగినటువంటి మహాపురుషుడు ఒకడు ఆవిర్భవించాడు. అననానికి గుర్తుగా 3 పళ్ళు హనుమ ఇచ్చారు. అటువంటి మహాపురుషుడు జన్మించిన కాలంలో, ఆయన ఉన్న కాలంలో మనం ఉన్నామని, ఆయన నడిచినప్పుడు ఆయన వెనక మనం నడిచామని, ఆయన నడుస్తుంటే మనం జై జయశంకర హరహర శంకర అన్నామని, ఆయన చంద్రమౌళీశ్వరారాధన చేస్తుంటే మనం చూశామని మనం తృప్తి పొందడం, అటువంటప్పుడు మనం కూడా పుట్టి ఉండడం పరమేశ్వరుడు మనకిచ్చినటువంటి గొప్ప వరమైతే